మేడం నమస్తే అండి. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు రిషికొండ ప్యాలెస్ని చూడడానికి వెళ్ళిన సందర్భాన్ని ఉద్దేశించి ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా ఆ రిషికొండ ప్యాలెస్ని పంచుకోవడానికి చూస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఆక్రమించుకుందామని కట్టారా? మీరెందుకు కట్టారు దాన్ని? మీ సొంతానికి ఉపయోగించుకుంటారు కట్టారు. ఎందుకు అది గోడల పెచ్చులన్నీ ఊడిపోయి అన్నీ ఎలా కట్టారు? మీరు అన్ని వేల కోట్లు ఎందుకు దుర్వినియోగం చేశారు? చేసింది మీరే కదా. ప్రభుత్వం మీరున్నప్పుడు మీరు కట్టిన అది ఋషికొండ మీద కట్టిందే కదా. అసలు అక్కడ కట్టకూడదు. ఏ ఉద్దేశంతో మీరు కట్టారో ముందు చెప్పండి గుడివాడ అమర్నాథ్ గారు. మేము ప్రశ్నిస్తున్నాము, ప్రజలుగా ప్రశ్నిస్తున్నాము. మీరు ఏ ఉద్దేశంతో అది కట్టారు? మేము వెళ్ళి దాన్ని మళ్ళీ చూసి ప్రజలకు ఉపయోగంలోకి తెద్దామని చెప్పి చూస్తానికి వెళ్తే మీరు అడ్డమైన మాటలో మాట్లాడటానికి అర్హులు కాదు అని నేను చెప్తున్నానండి. అంటే ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నానికి ఏషియాలోని అతిపెద్ద డేటా సెంటర్ అయిన గూగుల్ అనేది ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 600 కోట్ల పెట్టుబడిని ఈరోజు పెట్టడానికి కూడా గూగుల్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకండి ఉద్యోగాల కోసం కానీ, మరి డేటా సెంటర్లు కానీ, పరిశ్రమలను కానీ ఏదైనా తీసుకొస్తానికి కృషి చేస్తున్నారండి. లోకేష్ బాబు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మీరు ఏనాడన్నా ప్రజల్లోకి వచ్చారా? ఏనాడన్నా మాట్లాడారా? మీరు పరదాలు కప్పుకుని చెట్లు కొట్టించుకుని చెట్లు సాటిన పరదాలు సాటిన వెళ్ళిన మీరు ఇవాళ మా ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారు? మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించి అప్పుడు మమ్మల్ని అడగండి. అంటే గతంలో 2019 నుంచి 24 వరకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా మేము పరిపాలన చేసాం. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, మహిళలను కానీ రాష్ట్ర ప్రజలను కానీ మోసం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు అసలు జగన్ గారు? సూపర్ 6 సూపర్ హిట్ అండి. అసలు ఫ్రీ బస్సులు కానీ ఏదైనా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరేం చేశారో చెప్పండి. మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు పథకాలు అమలు చేశారా? పిల్లలకే అమ్మ ఒడి అని చెప్పి ఇద్దరికేసే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఒకరికేసి కంటి తుడుపు చర్య. మీ ప్రభుత్వం అంతా కంటి చూపు చర్యతో నడిపేసింది. ఇవాళ వచ్చి తల్లికి వందనం కానీ, మరి ఉచిత ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ ఏదైనా సూపర్ 6 పథకాలు అసలు ప్రజా ఆదరణ పొందుతున్నాయండి. ప్రజాదరణ పొందుతుంది చూడలేక ఈ విధంగా ట్విట్టర్లో ఎక్కడ ఎవరో వినరు కదా, ఇక ట్విట్టర్లో వాళ్ళ మొర మోగించుకుంటున్నారు అంతే. మహిళలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా గురించి మాట్లాడారు. దానికి సంబంధించి బడ్జెట్ను కూడా తక్కువే కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా మహిళలు మోసం చేశారని, తల్లికి వందనంలో కూడా చాలామంది పిల్లలకి ఈరోజు ఇవ్వలేదు, అది కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడ మోసం చేశారో చూపించమని. ఏ తల్లి ఇదిగో నాకు రాలేదు అని చెప్పి మీరు తీసుకొచ్చి చూపించండి. తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ పడలేదు అని తీసుకొచ్చి మీరు చూపించండి. మీ దానప్పుడు మా పిల్లలకి పడలేదు అని ఎంతమందో మొరబెట్టుకున్నారు. మాకు పడలేదు, ఒకళ్ళకు కూడా పడలేదు, ఒకళ్ళకి కూడా ఇవ్వలేదు అని చెప్పి ఎంతమందో గోల చేశారు. మమ్మల్ని మోసం చేశాడు జగను. ఆడవారికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా అన్నీ మోసం చేశాడని చెప్పి చాలా బాధపడ్డారు. మీరు చేసింది ఏంటండి? అంగన్వాడీ కానీ, డ్వాక్రా కానీ, మరి ఏ పథకం పెట్టినా సరే చంద్రబాబు గారి పుణ్యమే అది. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మరి డ్వాక్రా సంఘాలు అసలు పెట్టిందే ఆడవారి కోసం. ఆయన ఆడవారిని ఎప్పుడూ చంద్రబాబు గారు మోసం చేయరండి. ఆడవారిని ఎప్పుడు ముందు పజంలోనే ఆయన ఉంచుతున్నారు. మేము అందుకు చంద్రబాబు గారికి ఎప్పుడూ ధన్యవాదాలు చెప్తామండి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రధానంగా మహిళల మీద అఘాయిత్యాలు కానీ, వాళ్ళ మీద ఆకృత్యాలు కానీ పెరిగిపోయినాయి అని చెప్పేసి క్రైమ్ రేట్ కూడా పెరిగిందని యాంకర్ శ్యామల, రోజా కానీ, విడుదల రజన కానీ పదే మాట్లాడుతూ ఉన్నారు. అసలు నేను ఒక్కటి అడుగుతానండి, యాంకర్ శ్యామలకి ఏమి రాజకీయం తెలుసు? నువ్వేదో చిన్న చేసుకుంటా సీరియల్స్ అవి చేసుకుంటా నువ్వు ఇవాళ జగన్ను ఏదో డబ్బులు మూట ఇచ్చాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ మహిళలు ఎవరూ ఊరుకోవండి. నీకు అసలు రాజకీయం తెలియదు. నువ్వు ఇంట్లో కూర్చుని నీ ప్రోగ్రాం నువ్వు చేసుకో తల్లి. వచ్చి ఎందుకు అనవసరంగా మమ్మల్ని అందరినీ కూడా బయట తీసుకొస్తావు? ఆ రోజా ఉంది, ఆ రోజాకి చక్కగా ప్రోగ్రాములు చేసుకుంటుంది.
చక్కగా ఇటు వచ్చి ఒక కోత కూసి వెళ్ళిపోతుంది. అంతేగాని నువ్వు తిరుపతికి ఎన్ని టికెట్లు అమ్ముకున్నావో ఏంటో ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎంతమందిని తీసుకెళ్ళావో. నగరిలో నీకు డిపాజిట్ రాకుండా అసలు నీకు గెలుపు అనేది లేకుండా చేశారు నగరి ప్రజలు. అదే నీకు ఉదాహరణ. ఇంకా మీరు మాట్లాడితే మీరు అవాకులు చవాకులు పేలితే నమ్మేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మీరు చక్కగా సర్దుకుని ఇంటికి వెళ్ళండి. అందుకే ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల మహిళలందరూ ఈరోజు సంతృప్తిగా ఉన్నారు. చాలా సంతృప్తిగా ఉన్నారండి. వాళ్ళు చూశారు కదా సూపర్ 6 సూపర్ హిట్ పథకానికి ఎంతమంది మహిళలు వేలాదిగా తరలి వచ్చారు. చాలా సక్సెస్ అయిందండి. ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా సరే మహిళలు వేలాదిగా వస్తున్నారు. వేలాదిగా చంద్రబాబు గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు. మహిళలు ఎవరూ అసంతృప్తిలో లేరు. అందరూ చాలా బాగున్నారండి.